డ్రగ్స్ మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశంలోకి డ్రగ్స్ ప్రవేశించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ తీరంలో 3,300 కేజీల డ్రగ్స్ ని సీజ్ చేసింది. వీటి విలువ 25,000 కోట్లు ఉంటుందని అంచనా. భారత నావికాదళం, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది డ్రగ్స్ ని. ఈ డ్రగ్స్ లో 3,089 కేజీల చరాస్, 158 కేజీల మిథాంఫెటమిన్, 25 కేజీల మార్ఫిన్ ఉన్నాయి. ఓ నౌక నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. నౌకలో ఉన్న 5 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో భారత నావికాదళం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో ఇదే అతి పెద్ద మొత్తమని అధికారులు తెలిపారు. అనుమానాస్పదంగా భారత జలాల్లోకి ప్రవేశించిన ఓ పడవను అధికారులు హెలికాప్టర్ ద్వారా ముట్టడించడం ద్వారా ఈ ఆపరేషన్ జరిగింది. డ్రగ్స్ స్వాధీనంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చే ప్రధాని లక్ష్య సాధనలో భారత సంస్థలు సాధించిన ఘన విజయం ఇదని అమిత్ షా అన్నారు. గుజరాత్ పోలీసులను, నేవీని, ఎన్సీబీని అమిత్ షా అభినందించారు. చెరాస్ 1 కేజీ ధర అంతర్జాతీయ మార్కెట్లో 7 కోట్లు పలుకుతోంది. 2047 నాటికి భారత్ ను డ్రగ్స్ లేని దేశంగా మార్చాలన్న లక్ష్యంతో కేంద్రం ఆపరేషన్ సముద్రగుప్త చేపట్టింది. ఇందులో భాగంగా డ్రగ్స్ అక్రమ రవాణాను, వినియోగాన్ని అరికట్టేందుకు భారీగా నిఘా పెంచింది. ఇందులో భాగంగానే నేవీ, ఏటీఎస్, గుజరాత్ పోలీసులు, ఎన్సీబీ కలిసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని పట్టుకున్నాయి. కేంద్రం కట్టుదిట్టమైన చర్యలతో ఇటీవలి కాలంలో భారీగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. పూణేలో క్రమైక్ బ్రాంచ్ వారం రోజుల క్రితం 3,000 కోట్ల విలువైన 1,700 కేజీల మెఫెడ్రోన్ ని స్వాధీనం చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీతో పాటు పలు చోట్ల జరిపిన దాడుల్లో ఈ డ్రగ్స్ దొరికాయి. గత ఏడాదిలో మేలో నేవీ, ఎన్సీబీ సంయుక్త ఆపరేషన్లో 12,000 కోట్ల విలువైన 2,500 కేజీల డ్రగ్స్ కేరళ తీరంలోని ఓ నౌకలో దొరికాయి. ఓ పాకిస్తానీని ఈ కేసులో ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. గత ఏడాది మార్చిలో ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్, ఏటీఎస్ కలిసి ఓ ఇరానీ పడవ నుంచి 425 కోట్ల విలువైన 61 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నాయి. కుచ్ జిల్లాలోని ఓకా దగ్గర ఈ ఆపరేషన్ జరిగింది. నౌకల్లోని 5 భారతీయులను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది జూన్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో పెద్ద మొత్తంలో ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకుంది ఎన్సీబీ. ఇక 2022 ఫిబ్రవరిలో నావీ, ఎన్సీబీ కలిసి 529 కేజీల హ్యాషిష్, 234 కేజీల క్రిస్టల్ మెథాంఫెటమిన్ స్వాధీనం చేసుకున్నాయి. 2021 ఏప్రిల్లోనూ పెద్ద మొత్తంలో అరేబియా సముద్ర తీరంలోని నౌకలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ చేపల నౌకలో 3,000 కోట్ల విలువైన మత్తు పదార్థాలు దొరికాయి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భారతదేశంలోకి భారీగా డ్రగ్స్ చేరుతోంది. ఈ డ్రగ్స్ ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా భారీగా గుజరాత్ తీర ప్రాంతం పోర్బందర్ కి సమీపంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో 3,300 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అలాగే నేవీ సహా గుజరాత్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భారీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ డ్రగ్ బస్ట్ అనేది దీన్ని మనం చెప్పొచ్చు. సుమారు 25,000 కోట్ల విలువ ఈ డ్రగ్ విలువ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ డ్రగ్స్ పట్టుకోవడానికి సంబంధించి ఏ దేశం నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అన్న అంశాలని మరి కాసేపట్లో వెల్లడించబోతున్నారు. ఇరానియన్ బోట్ గా ముఖ్యంగా ఈ డ్రగ్స్ దొరికిన బోట్ ని గుర్తించడం జరిగింది. భారత సముద్ర జలాల్లోకి ఎంటర్ అయిన వెంటనే ముఖ్యంగా హెలికాప్టర్ ద్వారా ముఖ్యంగా భారత సముద్ర జలాల మీద పాట్రోలింగ్ చేస్తున్న హెలికాప్టర్ ఈ ఓడని గుర్తించడం జరిగింది. అనంతరం వార్షిప్ ని మోహరించి ఈ ముఖ్యంగా అనుమానాస్పద బోట్ లో ఉన్న వ్యక్తుల్ని అలాగే ఆరా తీయగా సోదాలు చేయగా అందులో 3,300 కిలోల డ్రగ్స్ గుర్తించడం జరిగింది. 3 రకాల డ్రగ్స్ ని గుర్తించారు. ఇందులో ప్రధానంగా ఈ 3 రకాల డ్రగ్స్ కూడా అత్యంత విలువైన డ్రగ్స్ గా చెప్తున్నారు. 3,089 కేజీల ముఖ్యంగా చెరస్, అలాగే 158 కేజీల మిథాంఫెటమిన్, అలాగే 25 కేజీల మార్ఫిన్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటీవల ఫిబ్రవరి 23వ తేదీన వీరావల్ పోర్ట్ సమీపంలో కూడా సుమారు 25 కేజీల హెరాయిన్, 300 కోట్ల విలువ చేసే హెరాయిన్ కూడా పట్టుకోవడం జరిగింది. గుజరాత్ పోర్ట్ లో పోర్బందర్, అలాగే వీరావల్, అలాగే మరికొన్ని పోర్ట్లకి అరేబియన్ సీ గుండా ఈ డ్రగ్స్ భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. ఇది భారతదేశం మీదుగా
ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నట్లుగా కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముఖ్యంగా గుర్తించడం జరిగింది. ఇటు భారత్ నుంచి శ్రీలంక సహా మరికొన్ని దేశాలకి భారత్ నుంచి రవాణా అవుతున్న పరిస్థితి కూడా ఉంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ విరివిగా విస్తృతం కావడానికి గుజరాత్ తీరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకుని అక్కడి నుంచి ముఖ్యంగా డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే కొన్ని తీర ప్రాంతాలు ముఖ్యంగా గుజరాత్ అలాగే కేరళ తమిళనాడులో కొన్ని తీర ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్స్ ముఖ్యంగా వివిధ దేశాల నుంచి బోట్ల ద్వారా ఇటు భారత్ లోకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం భారీ విలువ కలిగిన డ్రగ్స్ ని ముఖ్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ నేవీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని అభినందిస్తూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది. భారత్ ను డ్రగ్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఇటు నేవీ అలాగే గుజరాత్ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిబద్ధతతో పనిచేసి భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నాయని చెప్పి అయితే అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది. సో మరి కాసేపట్లో ఈ డ్రగ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలని ఇటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వివరించబోతోంది. థ్యాంక్ యూ గోపి.